మీరెందుకున్నారు పోలీస్ స్టేషన్లో? బాధ్యతగా ఉన్నందుకు నన్ను అక్కడ ఉంచారు. నాన్న ఎలా బతకాలో నేర్పించారు. కానీ సమాజం అలా లేదు. చైత్రే జీవితం అనుకున్నాను, కానీ తనే నాతో లేదు. హైదరాబాద్ నన్ను మారేలా చేసింది. నేను ఎలా ఉండాలో నేర్పించింది. తిక్క దొబ్బిందరా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? సాలే. అసలు నీకు అర్థమవుతున్నావా? బయట ఏమేం జరుగుతున్నా? ఏం పట్టించుకోకు. ఏమైతుందిరా? ఏమైతుంది? మొన్నటి వరకు 30 గుడిసెలు, 30 ఈ రోజు 300, రేపు 3000 గుడిసెలు. అవేం పట్టించుకోకు. ఒక్క నడిచేసే లోపు ఇంకోటి పుట్టుకొస్తున్నాడు బావా. అలాగా జనానికి వస్తా పలుకుతూ. అవే చుప్ సాలే చుప్. ఎవడాడు? ఎవడో ఆడెవడో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట బావా, జానకిరామ్. మరేం లేదు, కొత్తగా వచ్చాడులే మహేశా, మన పద్ధతులు తెలియవు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ గుడిసెలు ఎలా ఖాళీ చేయించాలో చూసుకో. ఓకే? ఆ సంగతి ఎందుకు చూసుకో. మీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి నాన్న, కానీ వేసే ప్రతి అడుగులోనూ అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి. రేయ్, మనం నమ్ముకున్న సిద్ధాంతాలే మనకు దారి చూపిస్తాయిరా. మాట్లాడరా, పర్లేదు. పర్లేదు నాన్న, చైత్రే మీరు బయలుదేరాక మాట్లాడతాను. అరే, చైత్రని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఎలా ఉంటాను? తను బాగానే ఉంది. ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు. ఒకరోజు ఉండేళ్ళొచ్చు కదా నాన్న. అరే, రేపు స్కూల్ ఉందిరా. ఎప్పుడైనా సెలవు పెట్టినా వెళ్ళాలరా. నేను చూడాలనిపించింది, వచ్చేసాను. వస్తాను. సరేనన్నా. హలో రామ్, చెప్పు చైత్ర. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఆన్సర్ చేయొచ్చు కదా. నాన్నతో మాట్లాడుతున్నాను. ఏంటి సర్ప్రైజ్. అర్జెంట్ గా ఫ్లాట్ కి రా. ఏంటా సర్ప్రైజ్? చెప్తే దాన్ని సర్ప్రైజ్ అనరు. రా. హాయ్ చైత్ర. రామ్, ఏయ్, ఏంటిది? చూద్దు గాని తొందర ఎందుకు? ఏమైంది రామ్? సారీ చైత్ర, నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. సారీ రామ్, ఏదో నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. నో, ఇన్నాళ్ళు నా కోసం ఆలోచించే వ్యక్తి నాన్న మాత్రమే. థ్యాంక్ యూ. ఆకలిస్తే తినాల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసి బతికే మనుషులు ఇంకా ఈ సమాజం ఉన్నారని నీకు తెలుసా? అందుకే కన్ను పట్టా నక్సలైట్ అయ్యా. వాళ్ళంతా వచ్చేసారా? వచ్చారన్నా. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. సరే అన్నా. ఏ మాత్రం తేడా రాకూడదు. సరే అన్నా.
బావ చెప్పింది గుర్తుందిగా? గుర్తుందానా? పడుకున్న వాళ్ళ ప్రాణాలు పడుకున్నట్టే గాల్లో కలిసిపోవాలి. సరే అన్న. ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అలాగే. అర్థమైందా? అర్థమైందన్నా. రండి. పదరా. పండు ఏమైంది? కాలిస్తే కాలిపోయే బతుకులు కొడుకులవి. కాల్చేస్తున్నా. బావా, మహిషాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాళ్ళకి. మిడతల్లా ఎగిరారు, మాడి మసైపోతారు. సరే పనవగానే ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం లాల్ నగర్ ఏరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి కారణం ఏంటో ఎస్ఐ దేవరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఒకరిద్దరు పోయారు, చాలా మంది గాయాలైనట్టున్నాయి. ఎంక్వైరీ చేస్తాం. ఇది ఎస్ఐ గారి అభిప్రాయం. సవిత, కెమెరామెన్ రవితో ప్రసాద్, ఓవర్ టు స్టూడియో. ఎక్కడికి రామ్? యాక్సిడెంట్ స్పాట్కి. ఈ టైంలోనా? అయినా అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారుగా. నువ్వెందుకు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావో అర్థం కావడం లేదు. విషయం తెలియకుండా మాట్లాడక చైత్ర. నాపై నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను వాళ్ళని ఆనందంగా చూడాలనుకున్నాను. అది నీకు కేవలం న్యూస్ మాత్రమే కావచ్చు, కానీ నాకు అది రెస్పాన్సిబిలిటీ. అన్నా, హలో చిన్న. అంతా తగులు పెట్టేశారన్నా. ఎవరు? వీడియో రికార్డ్ చేశారన్నా. నువ్వు ఎక్కడున్నావు? అన్నా, అదే నేను. హలో చిన్న, ఎక్కడున్నావు? హలో హలో చిన్న, మాట్లాడు చిన్న. హలో.